బీసీ నాయకుడిపై మంత్రి పెయిడ్ మీడియా దుష్ప్రచారం. వట్టే జానయ్య యాదవ్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు కొత్త కుట్రలకు తెరలేపిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి. సూర్యాపేట నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల నాయకుల ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి తాను చెప్పినట్టు వట్టే జానయ్యపై కేసులు పెడితే కేసుకు ఇంత అని లెక్క కట్టి మరి అక్రమ కేసులు బనాయించిన జగదీశ్వర్ రెడ్డి ఇప్పుడు స్థానిక మీడియాతో పాటు యూట్యూబ్ ఛానల్స్ కు 10 నుండి 20 లక్షల ప్యాకేజీలు ముట్టజెప్తున్నాడు. నాకు ప్యాకేజ్ ఇప్పిస్తే కూడా కొంచెం అవసరం కూడా ఉంది. మరి ఇప్పిస్తే 10-20 లక్షలు నెలలు జీతాలు ఇచ్చుకున్నాం పిల్లలకు, నెలకు 4-5 లక్షలు ఇట్లా జీతాలు. వట్టే జానయ్యపై ఎంత తప్పుడు ప్రచారం చేస్తే అంతకు రేట్లు ఫిక్స్ చేస్తూ బీసీ నాయకత్వాలను బలహీనపరుచుతున్నాడు. న్యూస్ లైన్ ఛానల్ శంకర్, యూ న్యూస్ చిలక ప్రవీణ్ అనే 2 బ్రోకర్ గాళ్లకు లక్షల రూపాయలు ముట్టజెప్పి వట్టే జానయ్య యాదవ్ పై దుష్ప్రచారాలు చేస్తున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో బీసీ నాయకులు బలపడుతున్న ప్రతిసారి వాళ్ల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. అధికారం, అవినీతి సొమ్ములను ఉపయోగిస్తూ బీసీలను బలహీనపరుస్తూ వారిని రాజ్యాధికారం నుండి పాలకులు దూరం చేస్తున్నారు. జర్నలిజం ముసుగు వేసుకుని న్యూస్ లైన్ శంకర్, యూ న్యూస్ చిలక ప్రవీణ్ లాంటి బ్రోకర్ గాళ్లు మాత్రం ఎవడు డబ్బులిస్తే వాడికి ఊడిగం చేస్తారు. ఎదుటి వ్యక్తుల మీద బట్ట కాల్చి మీద వేస్తారు. ఈ దొంగ జర్నలిస్టుల ద్వారా వట్టే జానయ్య యాదవ్ పై దుష్ప్రచారాలు చేయిస్తున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి కుట్రలను తిప్పికొడదాం, బడుగు బలహీన వర్గాల నాయకులను కాపాడుకుందాం.